ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలన్న సీఎం రేవంత్. తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు పాలక మండలి. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. హైదరాబాద్ సమీపంలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం. 90 పోస్టుల నియామకానికి తెలంగాణ మంత్రి వర్గ ఆమోదం. తెలంగాణలో 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి చర్యలు. మంత్రివర్గ సభ్యులు ఆమోదించారని మంత్రి పొంగులేటి వెల్లడి. హెచ్ఎండిఏ పరిధి పెంచేందుకు మంత్రి మండలి ఆమోదం. 332 రెవెన్యూ గ్రామాల విలీనంతో విస్తరించనున్న పరిధి. బీసీలు విద్యా ఉద్యోగ నియామకాల్లో 42% రిజర్వేషన్లు. అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి చర్చించేందుకు మంత్రివర్గ నిర్ణయం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం. పార్టీ సీనియర్ నాయకులు రావాలని కేసీఆర్ పిలుపు. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల పెరిగిన విశ్వాసం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకాంక్ష. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్మల్ పోలీస్ కీలక నిర్ణయం. ఒక్కో పాఠశాలను ఒక్కో పీసీ దత్తత తీసుకునేలా నిర్ణయం. పత్తి రైతులు ఆధార్ వెరిఫికేషన్ లో సాంకేతిక సమస్యలు. పత్తి కొనుగోలు సజావుగా సాగేలా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. నూతన డీసీపీ కార్యాలయ భవన సముదాయానికి భూమి పూజ. కుకట్పల్లిలో కారు బీభత్సం. మద్యం మత్తులో యువత హల్చల్. ఏపీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు. ఇవాళ 10 మంది జనసేన ఎమ్మెల్యేల మద్దతుతో నామినేషన్ కు సన్నాహాలు. నందిగమ్మలో సంగమేశ్వరుని ఉత్సవాలు. ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం మాటలు ప్రజలు నమ్మలేదు. విద్యావంతులు బీజేపీ అండగా నిలిచారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లు కలిసిపోయాయి. ఓటమిని సమీక్షించుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గోదావరికి గుండెకోత. అక్రమార్కులకు మేత. ముమ్మిడివరంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా. ఖమ్మం జిల్లా తల్లాడలో భారీ అగ్ని ప్రమాదం. పరుపుల ఫ్యాక్టరీ దగ్ధం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన. అమరావతి నిర్మాణంపై కేంద్ర మంత్రులతో భేటీ. ఆస్తి కోసం సొంత అన్నని కడతీర్చేందుకు తమ్ముడి కుట్ర. సుపారీ సొమ్ము, మారణ ఆయుధాలను సీజ్ చేసిన అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు. ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటన. కేదార్నాథ్ యాత్ర మరింత సులభతరం చేస్తామని వెల్లడి. అమెరికా టారిఫ్లను గమనిస్తూనే ఉన్నాం. యుఎస్ మంత్రులతో పీయూష్ చర్చలు జరుపుతున్నారన్న నిర్మల. లండన్లో ఖాలిస్తాన్ మద్దతుదారుల దుశ్చర్యను ఖండించిన భారత్. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం. హమాస్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్. బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. మరోసారి రక్షణ బడ్జెట్ ను పెంచిన చైనా. మిలిటరీకి $24,000 కోట్ల కేటాయింపులు.